సో చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అండ్ అట్లాగే ఈ బతుకమ్మ సందర్భంగా ఈ పాట రిలీజ్ చేశారు కదా ఎందుకని అంటే ఏం చెప్తారు? నా పేరు మందుల వరలక్ష్మి ముదిరాజ్. నేను వన్ ఆఫ్ ద ఫౌండర్ మెంబర్ టీఆర్ఎస్, స్టేట్ జనరల్ సెక్రటరీగా, పోలిట్ బ్యూరో మెంబర్గా ఉద్యమ సమయంలో పనిచేయడం జరిగింది. ఐఎమ్ అడ్వకేట్ ఆల్సో. అయినా కూడా ప్రాక్టీస్ పక్కన పెట్టి తెలంగాణ జెండా పట్టడం జరిగింది. నా నేటివ్ ప్లేస్ వచ్చి సంగారెడ్డి. హైదరాబాద్లో రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి హైదరాబాద్లో తిరగడం చేసినాము. నేను ఫౌండర్ని. అంటే 2001లో తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయింది. అయినప్పటికీ కూడా కేసీఆర్ గారు చెప్తూ ఉంటారు, మా అధ్యక్షుల వారు ఏమనంటే 1 year బిఫోర్ కసరత్తు చేసి పెద్దవాళ్ళతో, మేధావులతో, అన్ని రకాల సంఘాలతో చర్చించి ఈ ఉద్యమం తీసుకోవడం జరిగిందని. అంటే 2000లోనే అది. ఆ 2000లో కూడా నేను దాంట్లో భాగస్వామిని. సరే, ఆ తీసుకున్న సందర్భంలో బతుకమ్మ అనేది మన సంస్కృతి సంప్రదాయాల్లో ఎప్పటి నుంచో ఉంది, పురాతన కాలం నుండే ఉంది, మన సంస్కృతిలో ఒక భాగం. అయినప్పటికీ అది రాను రాను కాలక్రమేణా కాస్త దాని మీద దాని ప్రభావం తగ్గిపోవడము, ఈ ఎడ్యుకేషన్ ఎక్కువైపోయి చదువుకున్న వాళ్ళంతా అది ఆడడానికి కొంచెం నామోషిగా ఫీల్ కావడము, కొంచెం అది ఏదో పల్లెటూరు వాళ్ళే ఆడతారు, గ్రామాలలోనే ఆడతారు, మేము చదువుకున్న వాళ్ళం సిటీలో అని అట్లా అట్లా కొంచెం దాని ప్రమేయం తగ్గిపోతున్న సమయంలో మరి తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయింది. తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయిన 2001లోనే ఉద్యమ సమయంలోనే ఈ బతుకమ్మ అనేది కేసీఆర్ గారు మళ్ళొకసారి, ఎందుకంటే మనం తెలంగాణ కోసం తెలంగాణ యాస భాష మీద మన భాగస్వామ్యం మీద మనం పోరాటం చేస్తున్నాం. అందులో భాగంగా ఏమేమి ఉండాలా, మన స్పెషాలిటీస్ ఏంటి, మన తెలంగాణ యొక్క సింబల్స్, గుర్తులు ఏంటి, ముఖ్యమైనవి ఏంటి అంటే దాంట్లో ముఖ్యంగా పండగలు అనేది ఇప్పుడు భాష యాస ఇవన్నిటి మీద ఎట్లుంటుందో అదేవిధంగా పండగల మీద కూడా ఒక ముఖ్యమైన ప్రభావం ఉంటుంది. కాబట్టి అవన్నిటిని తీసుకున్నప్పుడు ఏమైందంటే చాలా పండుగలు చాలా దేశాలలో కానీ కంట్రీస్లో కానీ మన ఇప్పుడేంటి రాష్ట్రాలలో కానీ లేదంటే విలేజ్లలో ఇట్లా జిల్లాలలో ఉంటాయి. కానీ ఎక్కడ లేనిది అంటే ఏ రాష్ట్రంలో కూడా లేని స్పెషల్ పండుగ ఏదన్నా ఉంది అంటే అది మన బతుకమ్మ పండుగ. ముఖ్యంగా ఇప్పుడు దేశమన్నా ఏదన్నా మన సంఘము ఇవన్నీ తీసుకుంటే మన ప్రాంతం ఏది తీసుకున్నా కూడా ముఖ్యంగా ఇప్పుడు ఆకాశంలో సగం భూభాగంలో సగం మహిళలు అన్నట్టుగా ప్రతి దాంట్లో మహిళల పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్, నెసెసిటీ కూడా. కాబట్టి ఈ మహిళలకు సంబంధించినటువంటి ఈ బతుకమ్మ పండుగ ఇప్పుడు చాలా పండుగలు ఈవెన్ జెంట్స్కి అందరికి సంబంధించి ఉంటాయి, మహిళలకు పురుషులకు సంబంధించి. కానీ ఈ బతుకమ్మ పండుగ మాత్రం మహిళలు మాత్రమే ఆడుకునేది, గౌరవించేది, చేసుకునేది, కాబట్టి సెలబ్రేట్ చేసేది. కాబట్టి ఇందులో భాగంగా మహిళలను కూడా పార్టిసిపేట్ చేస్తారు, ఉద్యమంలో కూడా మహిళలు ఉన్నారు. కాబట్టి ఇందులో భాగంగా ఒక ప్రత్యేకమైన దానిగా బతుకమ్మను కేసీఆర్ గారు ఆ రోజు తీసుకోవడం జరిగింది. కాబట్టి సార్గా తీసుకున్న విషయంలోనే ఊరికే అట్లా అనుకొని పెట్టలేదు, దీన్ని ఎన్నో రకాలుగా ఆలోచించి ఏ విధంగా చేద్దాం, ఏం చేద్దామని దాని మీద ఇప్పుడే కాదు, అప్పుడు కూడా సీడీలు పాటలు అన్నీ రిలీజ్ చేసినాం. 2001లో కూడా వీటి మీద పాటలు సీడీలు అన్నీ రిలీజ్ అయినాయి. కాబట్టి అదే విధంగా అదే కోవలో ఈరోజు మేము కూడా ఇక్కడ సీడీ ఆ విధంగా రిలీజ్ చేసుకోవడం జరిగింది. 2001 నుంచే బతుకమ్మలు మేము చేసినాము. ఫస్ట్ బతుకమ్మ పండుగ వరంగల్ జిల్లాలో చేసినాం ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ వచ్చి అట్లా అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క జిల్లాలో చేసినాం. మేము జిల్లాల వారిగా తిరిగి బతుకమ్మ పండుగ చేయడం జరిగింది. రాష్ట్ర నాయకులు అందరం కూడా పోయి అందులో ప్రధాన పాత్ర నాది. అప్పట్లో కూడా నేను కానీ ఇప్పుడు ఉన్నటువంటి పద్మా దేవేందర్ రెడ్డి కానీ అట్లా ముఖ్యమైన వాళ్ళం మేము. ఇప్పుడు నిజంగా అందులో ఆడిన ముఖ్యమైన వాళ్ళలో ఇవాళ చూసుకుంటే ఒక 4-5 ఉన్నాం దాంట్లో. మరి అందులో ఫస్ట్ బతుకమ్మ ఆడింది, బోనాలు ఎత్తింది మేమే ఫస్ట్ కూడా. తర్వాత క్రమంలో ఏమైందంటే సరే తర్వాత మళ్ళీ ఖండాంతరాలకు వ్యాపించి అట్లా తర్వాత కోణంలో మళ్ళీ జరిగింది. అప్పటి వరకు అయితే మన బతుకమ్మ చేసింది మహిళలుగా మేమే. దానికి ఉన్న సాంప్రదాయం ఇప్పటివరకు అందరూ మీరు వినే ఉంటారు, పెద్దలు చెప్పారు. దేశపతి శ్రీనివాస్ గారు ఎంత చక్కగా చెప్పారు దాని గురించి. ఆయన చెప్పినంత చక్కగా ఎవరైనా చెప్పలేము బహుశా. అది నిజంగా కూడా ఆ పాత రోజులు అవన్నీ మాకు అట్లా గుర్తొచ్చినాయి. తను ఒక మాట అన్నారు, బతుకమ్మ పండుగ వచ్చిపోతుంది అంటే బాధపడే వాళ్ళం. ఇంక ఇవాళ లాస్ట్ డే ఇవాళ అయిపోతుంది కదా, మళ్ళీ సంవత్సరం ఎప్పుడు వస్తుంది, మళ్ళీ మేము ఎప్పుడు కలుసుకుంటాం, ఎప్పుడు ఆడుకుంటాం అంటాము అనేది. ఇంకొక మాట మన మాజీ మంత్రి గారు సవితారెడ్డి గారు చెప్పడం జరిగింది. తను ఏమన్నారు అంటే మహిళలు ముఖ్యంగా మనము బయట అప్పట్లో అంటే పూర్వకాలంలో మహిళలు ఎక్కువ బయటకు వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళకి ఇప్పుడు ఈ రకంగా ఉద్యోగాలు ఇలాంటివి అన్ని ఫెసిలిటీస్ అప్పుడు లేవు, ఇవన్నీ వ్యాపకాలు అప్పుడు లేవు. ఇంట్లో మాత్రమే ఉండేవాళ్ళు, మహిళలు గృహాలకే పరిమితం అయ్యేవాళ్ళు. అటువంటి మహిళలు బయటకు వచ్చి ఆడి అందరూ కలిసి మాట్లాడుకునేది, వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకోవడము, క్షేమాలు మాట్లాడుకోవడము, వాళ్ళకున్న ఆభరణాలు ఏవైతేనేమి వాళ్ళు హ్యాపీగా సెలబ్రేట్ చేసిన పండగ ఇది. అదేవిధంగా వాళ్ళ ఏమంటాం మన తల్లిదండ్రులని, అమ్మగారిని, వాళ్ళందరినీ గుర్తు చేసుకొని చేసే పండగ. మరి ఇలాంటి పండగను ఇంత దేశవ్యాప్తంగా అంటే ఖండాంతరాలకు వ్యాపింపజేసిన ఘనత మా అధ్యక్షులు కేసీఆర్ గారిది. అందులో భాగస్వాములు అయినందుకు, మమ్మల్ని తను భాగస్వాములను చేసినందుకు మేము ఆయనకు జీవితకాలం రుణపడి ఉంటాం. మేమే కాదు, మన తెలంగాణ ప్రాంతం అంతా రుణపడి ఉంటుంది.
అని నేను మీ ఛానల్ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. సో ముందుగా ఈ పాట ఏదైతే రిలీజ్ అయిందో ఒకసారి ఆ పాటతో స్టార్ట్ చేద్దాం. 6 గ్యారెంటీలు ఉయ్యాలో, ఆగమే చేసిండ్రు ఉయ్యాలో, అభయహస్తము ఉయ్యాలో, శూన్యహస్తమాయ ఉయ్యాలో, స్కూటీలు ఇస్తానండ్రి ఉయ్యాలో, స్కూటీలు ఎడవాయ ఉయ్యాలో, పట్టు చీరలు ఇస్తానండ్రి ఉయ్యాలో, చీరలు ఎడవాయ ఉయ్యాలో, 2 చీరలు ఇస్తానండ్రి ఉయ్యాలో, చీరలు ఎడవాయ ఉయ్యాలో. అంటే మన తెలంగాణ వచ్చిన తర్వాత కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బాపు కేసీఆర్ గారు ఆడబిడ్డల్ని గౌరమ్మలుగా, అంటే మనం ఏదైతే గౌరమ్మని చేసుకొని బతుకమ్మని పూల పండుగ చేసుకుంటామో అలాంటి ఆడబిడ్డల్ని గౌరమ్మలుగా, ఇంటి ఆడబిడ్డలుగా భావించి ప్రతి ఒక్కరికి ఇంటింటికి చీరల్ని పంపించి పండగని ఎంతో సంతోషంగా జరుపుకునేలాగా, అంటే పల్లెటూళ్ళల్లో ప్రతి ఒక్కరికి, అంటే చెరువుల దగ్గర కానీ బతుకమ్మ విగ్రహాలు పెట్టి అన్ని రకాల సదుపాయాలు కలిగించి చాలా అంగరంగ వైభవంగా బతుకమ్మలు ఆడుకునే విధంగా ప్రోత్సహించిన కేసీఆర్ గారు ఇక్కడ ఈరోజు మహిళలందరికీ అబద్ధాలు చెప్పి ఇది ఇస్తాము, అది ఇస్తాము, పింఛన్ పెంచుతామని, స్కూటీలు ఇస్తామని, ప్రతి మహిళకి 2500 ఇస్తామని అబద్ధపు హామీలు చెప్పి ఈరోజు గద్దెనెక్కి అందరినీ కూడా మోసం చేసిన కాంగ్రెస్కి బుద్ధి చెప్పేలాగా ఈరోజు ఈ తెలంగాణ భవన్లో 6 గ్యారెంటీలు ఉయ్యాలో, ఆగమే చేసిండ్రు ఉయ్యాలో అనే పాటల్ని 3 పాటల్ని రూపొందించి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ మహిళలందరం కూడా చాలా సంతోషంగా ఈరోజు బతుకమ్మ ఆడుకున్నాము. అలాగే రేవంత్ రెడ్డి పరిపాలనని ఎండగడుతూ పాటను పాడుకుంటూ బతుకమ్మను ఆడుకున్నాము. ఇప్పుడు చూడండి, డెఫినెట్గా ఎక్కడ చూసినా ఇదే పాటలు మారుమోగుతాయి. ఎందుకంటే ప్రతి ఆడబిడ్డ మనసులోనూ బాధ ఉంది. ఎందుకంటే మేము తప్పు చేసినాం, చూస్తున్నాం యూరియా కోసం రైతులు ఎట్లా కష్టపడుతున్నారు, పంటలు పండగ ఎట్లా గోసపడుతున్నారు. అసలు నిజం చెప్పాలంటే ఈ పండగని, ఇదివరకు పండగ అంటే ఎంతో సంతోషంగా సంబరంగా బట్టలు కొనుక్కుందాం, ఇది కొనుక్కుందాం, అది కొనుక్కుందాం, పట్టు చీరలు కొనుక్కుందాం అనే ఒక సంబరంగా జరుపుకునే పండగని ఇప్పుడు మీరు మార్కెట్లో వెళ్ళి చూడండి, అసలు బిజినెస్ ఏది లేదు. మొత్తం రియల్ ఎస్టేట్ కుప్పగూలిపోయింది. హైడ్రా తీసుకొచ్చిండు. అంటే రియల్ ఎస్టేట్ అంటే ఒక వ్యాపారము అనేది ఒక మధ్యలో ఉండే ఏమంటారు వాళ్ళని, మధ్యవర్తులు, మీడియేటర్సు, వాళ్ళు అమ్మించినందుకు వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఈ అమ్మిన వాళ్ళకు డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు ఎంతమందికి ఉపయోగపడతాయంటే ఒకటే భూమి అమ్మడం వల్లనో, ఒక డబ్బు రావడం వల్లనో భార్యని పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్తారు, అట్లా హోటల్స్కి కానీ లేదంటే షాపింగ్స్కి కానీ, ఇలా రకరకాల ఒక ఏదైనా గిఫ్ట్ కొనియడం కానీ రకరకాలుగా బిజినెస్లు ఇలా వ్యాప్తి చెందుతాయి కామన్గా. అంటే రొటేషన్ అవుతూ ఉంటుంది. అలాంటి రొటేషన్ మొత్తం ఆగిపోయింది. ఎవరు చూసినా అబ్బా ఈసారి పండగ అంటే అసలు ఎట్లా చేసుకోవాలి, పెట్టుబడికి అంటే మనము ఇన్వెస్ట్ చేయడానికి, లేదంటే ఒక భార్యకి చీర కొనియడానికి, బిడ్డలకు బట్టలు కొనియడానికి కూడా ఎంత కష్టపడుతున్నారంటే ప్రజలు. అసలు చాలా దారుణమైన పరిస్థితి ఈరోజు ఇది నెలకొంది అంటే చేతగాని రేవంత్ రెడ్డి పాలన వల్లే. ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళ ఈ 6 గ్యారెంటీలు ఉయ్యాలో, ఆగమే చేసిండ్రు ఉయ్యాలో అని ఇలాంటి పాటల్ని పాడుకొని రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. మళ్ళీ రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమే, బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ప్రతి ఒక్క మహిళ. బతుకమ్మ చీరలు ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా బతుకమ్మ చీరలు ప్రభుత్వం నుండి అందుతూ ఉంటాయి. అయితే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మారిన తర్వాత ఒక్కొక్క సంఘంలో ఉన్న మహిళలకి కేవలం 2 చీరలు ఇస్తామని చెప్పి అంటూ ఉన్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు 2 చీరలు కాదు 3 చీరలు ఇస్తాం ఒక్కరికి అని చాలా అట్టహాసంగా అనౌన్స్ చేసిండు గెలవక ముందు. మేమేదో నాసి రకం చీరలు ఇయ్యము, నేను నేపిచ్చి కాస్ట్లీ చీరలు ఇస్తాము అది అని చెప్పేసి అనౌన్స్ చేసిండు. మరి ఏది లాస్ట్ ఇయర్ మేము బతుకమ్మ పండుగ జరుపుకున్నాం, అందరూ కొట్టిండ్రు. ఏవి బతుకమ్మ చీరలు, ఏవి కేసీఆర్ బాపు మాకు పంపించిండు, నువ్వు ఇచ్చే చీరలు ఏవి ఇచ్చినాయి కాక ఇంకా 2 పంపిస్తా 3 పంపిస్తా అని చెప్తే, మరి ఇప్పుడు ఎంతవరకు ఇస్తాడని చూడాలి. మరి ఏమన్నా బుద్ధి తెచ్చుకొని కొంచెమన్నా ఆడబిడ్డల్ని ఇప్పటికైనా గౌరవిస్తాడేమో చూడాలి. దీన్ని ఎట్లా చూస్తూ ఉన్నారు మీరు? కేవలం సంఘంలో వాళ్ళకే ఇస్తామని చెప్పి అంటున్నారు కదా, అంటే తెలంగాణలో రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కాదు, కేవలం కొన్ని సంఘాల్లో ఉన్నవారికి అని చెప్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తున్నారు? తప్పకుండా మిగతా మహిళలందరూ కూడా బుద్ధి చెప్తారు. మహిళలు అంటే అందరు మహిళల్ని సమానంగా చూడాలి. కొంతమంది మహిళలే చూసి మిగిలిన వాళ్ళందరినీ నేను ఇవ్వడం చేత కాదు అని ఒప్పుకో, వాళ్ళ ముందు చెంపలేసుకో, అప్పుడు నిన్నేమన్నా క్షమిస్తారు మహిళలు. కానీ నేను కొంతమందికి ఇస్తా మిగిలిన వాళ్ళకి ఇవ్వను అంటే అది ఇంకా లేనిపోని చిచ్చు పెట్టుకుంటే తప్ప ఇంకేమీ లేదు. ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. చెంపపెట్టుగా రాబోయే ఎలక్షన్స్లో
ప్రతి ఎక్కడ ఇప్పుడు చూసినాక 9 మంది ఎమ్మెల్యేలు, ప్రతి చోట కూడా బై ఎలక్షన్స్ వస్తుంది. బుద్ధి చెప్పినట్టు చెప్పుతో కొట్టినట్టు బీఆర్ఎస్ పార్టీని గెలిపించి చూపిస్తారు. చెప్పండి, ముందుగా ఈ సాంగ్ రిలీజ్ ఎందుకు చేశారంటే ఈ సాంగ్ రిలీజ్ చేయడానికి ఏంటి కారణాలు? జై తెలంగాణ ఉద్యమాభివందనాలతో ఈరోజు బతుకమ్మ పండుగ చేసుకుంటున్నాం. మనం 21వ తారీఖు నుంచి అమావాస్య నుంచి 9 రోజులు బతుకమ్మ పండుగ చేసుకోబోతున్నాము. ఎందుకంటే ఏదైతే బతుకుని అమ్మ అని బతుకమ్మ పండుగను ఆడుతున్నామో ఆ బతుకు లేకుండా 6 గ్యారెంటీలు ఇస్తామని వాళ్ళు ఎక్కేటప్పుడు మార్పు అని కోరుకొని ప్రజలంతా ఏం చేసిండ్రు, వాళ్ళకి ఓటేసిండ్రు. అందులో మహిళలకు ఇస్తా అన్న స్కూటీలు కానీ లేవు, లేకపోతే వాళ్ళకి ఇస్తా అన్న పెన్షన్లు లేవు, వృద్ధాప్య పెన్షన్ లేవు, వితంతు పెన్షన్ లేవు, వికలాంగుల పెన్షన్ లేవు, ఏ పెన్షన్లు లేవు. తులం బంగారం ఇస్తా అన్నారు, అది కూడా ఇవ్వలేదు. అయితే ఇవాళ బతుకు మంచిగా ఉండాలని మనం ఒక బతుకమ్మను ఆడుకుంటుంటే తెలంగాణ తల్లి చేతుల నుంచే బతుకమ్మని తీసేసిండు. ఆ బతుకమ్మే లేనప్పుడు నీవు అసలు నీ ప్రభుత్వంలో ఉన్న తప్పిదాలను ఎత్తి చూపడానికి మార్పు అని 6 గ్యారెంటీలను మేము ఏవి అమలు చేసినాం ఏవి అమలు చేయలేదని వాటిని పాటల రూపంలో రిలీజ్ చేయడం జరిగింది. అంటే బీఆర్ఎస్ వచ్చినప్పటి నుంచి కూడా బతుకమ్మ అంటే తెలంగాణలో చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. అంతకుముందు చూసుకున్న దానికంటే దాని తర్వాత కూడా మెరుగుపడింది బతుకమ్మ పండుగ ఏదైతే మనం జరుపుకుంటూ ఉంటాం తెలంగాణ ప్రజలు. అయితే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి తెలంగాణ తల్లి నుండి బతుకమ్మను తీసేశారు. సో దీని అంతా కూడా ఎట్లా చూస్తూ ఉన్నారు? ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇక్కడ ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. తెలంగాణ తల్లి అనేది మనకు ఒక సాంస్కృతిక ప్రతీకలాగా మనము వాళ్లకు తెలుగు తల్లి ఎట్లున్నదో వాళ్ళు ఎట్లయితే మా తెలుగు తల్లికి మల్లెపూదండ అని పాడుకున్నారో మన బతుకమ్మకు 9 రోజులు దివ్యంగా ఎక్కడ చూసినా చౌరస్తాలల్లో అనుకోండి, ఊర్లల్లో అనుకోండి, గ్రామాలల్లో అనుకోండి, పట్టణాల్లో అనుకోండి ఘనంగా చేసుకుంటున్నాం. ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ, గజ్జల వడ్డాణమే గౌరమ్మ, ఇట్లాంటి పాటలు పాడుకుంటూ మనము బతుకమ్మను జరుపుకున్నాం. కానీ ఇవాళ తెలంగాణ తల్లి మన తల్లి చేతుల నుంచే ఒక బతుకమ్మ అనేది తీసేసినప్పుడు బతుకమ్మకు విలువ లేకుండా చేసిన ముఖ్యమంత్రిని మనం ఏమనాలో కూడా అర్థం కాకుండా ఉన్నది. ఆమెకు ఉన్న నగలను ఎట్లయితే బతుకమ్మకు అన్నీ మనం ఎన్ని పేరుస్తామో తంగేడు పూలు, గునుగు, గున్మాల, చామంతి, బంతి, బీరపూలు వీటన్నిటితో పెంచుకున్న ఒక బతుకమ్మ, ఆ పేర్చిన బతుకమ్మ చేతిలో ఎట్లయితే తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మను తీసేసిండో తెలంగాణ ముఖ్యమంత్రి అక్కడే విఫలమైనట్టు చెప్పాలి మనం. దీనికి అర్థం లేదు. తెలంగాణ చేతిలో ఉన్న బతుకమ్మను ఉంచాల్సి ఉండే, అది తెచ్చేదాకా మా పోరాటం ఆగదు. మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వము మళ్ళీ రావాలి తెలంగాణకు. బాపు కేసీఆరే రక్ష, ఆయన నాయకత్వం వచ్చి మళ్ళీ మేమంతా సుఖశాంతులతో ఆడబిడ్డలం మళ్ళీ ఈ పండుగ జరుపుకొని తెలంగాణ తల్లి చేతుల ఆ బతుకమ్మను పెట్టాలని కోరుకుంటున్నాం. సో 10 ఏళ్ళుగా ఈ బీఆర్ఎస్ ఇస్తున్నటువంటి చీరలు ప్రజలకు అందజేస్తూ ఉంది. సో ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంఘంలో ఉన్నటువంటికి ఒక్కొక్కరు కూడా 2 చీరలు అందజేస్తాం, అది కూడా ఒక్కొక్కటి 800 అంటే 1600 కూడా ఒక్కొక్క మహిళకు అందజేస్తామంటున్నారు. దీనిపైన ఏం చెప్తారు? అన్నీ అబద్ధాలే. ఫస్ట్ థింగ్, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇచ్చిన ప్రతి హామీ ఇన్కంప్లీట్. లాస్ట్ ఇయర్ బతుకమ్మకి కేసీఆర్ 1 చీర ఇచ్చిండు, నేను 2 ఇస్తాను అన్నాడు. మరి ఆ చీరలు లెక్కేది? చీరలలో స్కామ్ అయింది అని అంటారు. వాళ్ళు ఏ మంచి పథకం తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో ఇచ్చి వాళ్ళని సంతోషపరిచిన టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసే అన్ని స్కామ్లు అన్న విధంగా వాళ్ళు చిత్రీకరిస్తారు. ఇప్పుడు ఇది కూడా ఒకళ్ళకి అన్నం పెట్టి ఇంకోళ్ళకి అన్నం పెట్టకపోతే ఎట్లుంటుంది? అంటే మిగతా వాళ్ళు ఓటేయలేదా? ఏ వర్గానికి అయితే మీరు చీరలు అందిస్తున్నారో ఆ వర్గం మాత్రమే ఓటేసిందా? మిగతా వాళ్ళు వేయలేదా? వాళ్ళు కాదా ఆడవాళ్ళు? వాళ్ళు కాదా తెలంగాణ ఆడబిడ్డలు? సో ఇదే పరిస్థితి చూసుకుంటా ఉంటే అట్లాగే ఫ్రీ బస్సు కూడా ఏదైతే పెట్టారో అది కూడా కేవలం మహిళలకే పెట్టారని చెప్పి అప్పట్లో మనకు పురుషులంతా కూడా ఆందోళన చేయడం జరిగింది. దాని గురించి ఏం చెప్తారు? మరి ఫ్రీ బస్సు గురించి ఏం చెప్తారు? ఫ్రీ బస్ గురించి అంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఫ్రీ బస్సు యూజ్ అవుతుందా అని అంటే టైంకి రావట్లేదు. ఎందుకంటే మార్నింగ్ టైంలో ఎంప్లాయీస్ ఉంటారు, టీచర్స్. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే లైవ్లో చెప్పాలంటే ఎలక్ట్రిక్ ఎక్స్ప్రెస్, సూపర్ డీలక్స్, రాజధాని బస్సెస్ లైన్లో ఉంటాయి. అవన్నీ వెళ్ళిపోయినాకనే ఎక్స్ప్రెస్ బస్సెస్ వేస్తారు. ఎక్స్ప్రెస్ బస్సెస్కి పల్లెవెల్పు బస్సెస్కే ఫ్రీ. సో వీళ్ళు ఏం చేస్తారు, వెయిట్ చేద్దామని అంటే చేసేటట్లేదు కాబట్టి వాళ్ళు డబ్బులు పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. దట్ ఈస్ ద స్ట్రాటజీ ప్లేడ్ బై కాంగ్రెస్ గవర్నమెంట్. దీనివల్ల యూజ్ లేదంటారా? ఇప్పుడు యూజ్ ఉంది లేదు అన్నది అక్కడ జరిగే సమస్యలను బట్టి, అక్కడ పెయిన్ పాయింట్స్ ఏంటిదో అన్నది మనం ఒకసారి కామన్ పీపుల్లోకి వెళ్ళి మాట్లాడితే సోషల్ మీడియాలో ఎంత వ్యతిరేకంగా వస్తుందో అది జగమెరిగిన సత్యం. అంటే మనం జనరల్గా సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం, చాలామంది మహిళలే బయటకు వచ్చి ఈ ఫ్రీ బస్ అనేది వేస్ట్ అని చెప్తా ఉన్నారు. మీ ఒపీనియన్ అంటే ఏం చెప్తారు?
కొందరు యూస్ఫుల్గా వస్తున్నారు. గత సంవత్సరం నుంచి నేను వస్తున్నా, స్పీకింగ్ ఫ్రాంక్లీ. కానీ కొన్ని మిస్యూజెస్ అవుతున్నాయి. కాలేజ్ పిల్లలు కూడా మిస్యూజ్ చేస్తున్నారు. ఐ సీన్ మెనీ గర్ల్స్ సిట్టింగ్ బిసైడ్ మీ, దే జస్ట్ లోఫింగ్, గాలి తిరుగుతున్నారు. కొందరు, అందరిని అనట్లేను. ఈవినింగ్ టైం నేను ఇంజనీరింగ్ కాలేజ్ బస్ పిల్లలు ఎక్కుతున్నారు. దే ఆర్ గెటింగ్ డౌన్ ఫ్రమ్ ద కాలేజ్. సో దట్ ఈస్ ఆల్సో యూస్ఫుల్. అంటే ఏ పథకానికైనా ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. సరే, ఇవన్నీ వదిలేయండి, మేము ఫ్రీగా ఎక్కుతాం దిగుతాం, కానీ పన్ను కట్టాల్సింది మీరు. ఆర్టీసీకి నష్టం జరిగేది మీరు అందించిన పథకం వల్ల. మాకేందండి, ఫ్రీగా వస్తే ఆడవాళ్ళు ఎక్కడికైనా ఉరుకుతారు, అవునా కాదా? మరి అలాంటప్పుడు మీరు ఈ భర్తీని ఎట్లా పూర్తి చేసుకుంటారు? ఇంత డబ్బు ప్రతిరోజు 0 టికెట్ మీద కొట్టే డబ్బుని మీరు ఎట్లా భర్తీ చేసుకుంటారు? రెవెన్యూ డెవలప్ అవ్వాలి కదా. ఆ పథకం ఒక లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం అని నిర్ణయించుకొని ఆ పథకాన్ని మొదలు పెడితే బాగుండేది. ఇప్పుడు మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కూడా మొదలు పెట్టారు. కానీ మొదలుపెట్టిన 2వ రోజుకే సోషల్ మీడియాలో మనం చాలా చూస్తున్నాం. వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎలా గొడవలు అవుతున్నాయి, ఎలా జుట్టు పట్టుకొని అంటున్నారు. సో ఏదైనా గారెలు ఎక్కువ తింటే చేదు అన్నట్టు ఫ్రీ అన్నిటికీ వర్తించితే ప్రభుత్వముకి రెవెన్యూ రానప్పుడు అది ఈ ఇయర్ వరకే, అంటే ఈ టర్మ్ వరకే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది. తర్వాత మళ్ళీ వేరే ప్రభుత్వము వచ్చినప్పుడు మీరు ఫ్రీ బస్ పెట్టినందుకే మాకు ఇన్ని అప్పులైనాయని మేము అంటాం. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అంటుంది. ఎందుకంటే ఇప్పటికే యూరియా టైంకి ఇవ్వట్లేరు రైతులకి. ఫస్ట్ థింగ్ అంది, యూరియా కనుక అందకపోతే యూరియా కరువు మనం చూస్తుంటే రాను రోజుల్లో బియ్యం కూడా కరువు అయిపోతుంది. మనం ఏం తింటాం? మళ్ళీ పక్క రాష్ట్రాల్లో కొనుక్కోవాలన్నా బ్లాక్లో? ఈ అక్కర్లేని ఇచ్చే బదులు యూరియా ఇవ్వండి. ఈ ఫ్రీ బస్ పథకాన్ని యూరియాకి ఇవ్వరాదండి. ఈవెన్ వన్ మోర్ థింగ్, నేను బాగా ఆలోచించాను. ఒక విషయం నా మనసుకి తట్టింది. ఏంటంటే, ఇప్పుడు ఎవ్రీ మంత్ ఎమ్మెల్యేస్కి 2 lakhs శాలరీ వస్తుంది కదా, ఆ శాలరీ ఇచ్చే రాదండి రైతులకు? యూరియా కన్నా యూజ్ అవుతుంది. మీ డిస్ట్రిక్ట్ వైజ్ ఇంతమంది ఎమ్మెల్యేలు గెలిచారు కదా, పెద్ద మనసు చేసుకొని ఇవ్వండి. కోవిడ్ టైంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ వల్ల మేము మా పార్టీ ఎమ్మెల్యేస్ అయినా ఎంపీలైనా శాలరీస్ని ఇచ్చేశారు. ఆ విధంగా ముందుకు రండి, స్వాగతిస్తారు ప్రజలు. ఇప్పుడు ఈ మిగిలిన 3 ఏళ్ళన్నా చక్కగా పనిచేయండి, మనసు పెట్టి పనిచేయండి. ప్రజలకు సేవ చేయడానికే ఉంది ప్రభుత్వం అని నిరూపించుకోండి. మేము బేసిక్గా నిరూపించుకున్నాం. 10 ఏళ్ళు మేము కేసీఆర్ గారి పాలనలో చాలా బాగా సుభిక్షంగా జరిగాయి. మాకు అన్ని నిత్య కళ్యాణం పచ్చతోరణంలా జరిగింది. మాకు బతుకమ్మ పెద్ద పండుగ. బతుకమ్మని ఎక్కిరించిన వాళ్ళే ఇప్పుడు ప్రతి చోట బతుకమ్మని పెట్టుకుంటున్నారు కదా, విదేశాల్లో కూడా పెట్టుకుంటున్నారు కదా. ఈ ఖ్యాతి మా ప్రభుత్వం అని నేను గర్వంగా చెప్తున్నాను.